ఐపీఎల్లో ఇవాళ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్తో హైదరాబాద్ తలపడనుంది. ఇక ప్రతి మ్యాచ్ను గెలిచి తీరాల్సిన స్థితిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠను అధిగమిస్తూ అద్భుత ఆటతీరును కనబర్చింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఓటమి ఖాయమనుకున్న దశలో మరో ఓవర్ ఉండగానే భారీ స్కోర్ను ఛేదించి 3 వికెట్ల తేడాతో గెలిచింది. ప్రస్తుతం 10 పాయింట్లతో ఉన్న ఢిల్లీ మిగిలిన 2 మ్యాచ్లను కూడా గెలిచి ఇతర జట్ల ఫలితాల కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది. ఇక ఆరంభంలో జైత్రయాత్ర సాగించిన శ్రేయాస్ సేనకిది వరుసగా 4వ ఓటమి. ముందుగా పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 210 పరుగులు చేసింది. శ్రేయాస్ 59, ఆర్య 56, కూపర్ 38 రన్స్తో రాణించారు. మాధవ్, స్టార్లకు 2 వికెట్లు దక్కాయి. అక్షర్, మిల్లర్ సమన్వయంతో పాటు చివర్లో టేలెండర్ల దూకుడుతో మరో ఓవర్ ఉండగానే కీలక విజయాన్ని అందుకుంది. 2వ ఓవర్లోనే ఓపెనర్ అభిషేక్ను పేసర్ యష్ అవుట్ చేయగా తన వరుస ఓవర్లలో రాహుల్, సాహిల్లను అర్షదీప్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 33 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి ఢిల్లీ కష్టాల్లో పడింది. పవర్ ప్లేలో ఢిల్లీ చేసింది 47 పరుగులే. 9వ ఓవర్లో స్టబ్స్ రనౌట్ అవడంతో మరింత దెబ్బతీసింది. ఇక ఈ పరిస్థితుల్లో మిల్లర్ సహకారంతో అక్షర్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. 14వ ఓవర్లో హ్యాట్రిక్ 4లతో ఆకట్టుకున్న అక్షర్ 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కానీ మరో భారీ షాట్కు వెళ్లి క్యాచ్ ఇచ్చాడు. దీంతో 5వ వికెట్కు 64 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.